నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటే తాంబూలాలు అయిపోయిన తర్వాత కూడా నిశ్చయ తాంబూలాలు అయిపోయిన తర్వాత వివాహం మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చి అయిపోవటం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహం అయిపోయిన తర్వాత కూడా ఒక 6 నెలలు సంవత్సరం లోపే డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. వీరికి ఆ కాంబినేషన్స్ ఇతర గ్రహాల యుతి వల్ల కానివ్వండి, దృష్టి వల్ల కానివ్వండి, కలయిక లేదా దృష్టి వల్ల ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి కొన్ని జన్మజాతక చక్రాలు పరిశీలిస్తున్నప్పుడు ఈ విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అలాగే వారు కొన్ని వచ్చి చెప్తూ ఉంటారు. అలాగే మనం అడిగే క్వశ్చన్లు బట్టి కొన్ని మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు కొంత జరుగుతూ ఉంటుంది అంటే మ్యారేజెస్లో డిస్టర్బెన్సెస్ రావటం, బ్రేకప్స్ రావటం, అలాగే ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కూడా వారికి కొంత మనస్పర్ధలు వచ్చి విడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పెళ్ళి అంటేనే ఒక భయంగా వాళ్ళకి అది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దాని ప్రస్తావనే చేయరు. ఇలా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరెవరి జన్మజాతక చక్రాల్లో ఈ విధంగా ఉంటుంది, ఎప్పుడు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి అనే విషయాన్ని మనం పరీక్షిస్తూ ఉంటే, ముఖ్యంగా సప్తమాధిపతి అనేటప్పటికీ మనకి చాలా ముఖ్యమైనవాడు. రాశి చక్రంలో కానీ నవాంశ చక్రంలో కానీ పరిశీలిస్తున్నప్పుడు ఇది మంచి క్షేత్రంలో ఉండాలి, శత్రుక్షేత్రంలో ఉండకూడదు, నీచపడకూడదు, అస్తంగత్వం చెందటం ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు, నీచపడటం కానివ్వండి. అలా ఉన్నప్పుడు వాటికి కొంత ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా 7th లార్డు దుస్థానాలైన 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. లగ్నం నుంచి షష్ఠ, అష్టమ, వ్యయ స్థానాల్లో ఉన్నట్టయితే అవి ఇబ్బంది పెడతాయి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ స్థానాల్లో కుజ కేతువులతో కానీ కుజ రాహువులతో కానీ కలిసి ఉన్న వీక్షణ ఉన్నా కూడా ఇబ్బంది పెడుతుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా సప్తమాధిపతి కుజ కేతువులతో కానీ కుజ రాహువులతో కానీ, ఇక్కడ కేతువు రాహుతో కలిస్తేనే మనకి చాలా ఇబ్బంది, వైవాహిక సమస్యలు వస్తూ ఉంటాయి. మనం 1-4 వీడియోలు చేసుకున్నాం దాని మీద. వైవాహిక పరమైన సమస్యలు ఉంటాయి, వివాహం విచ్ఛిన్నం అవటం, ద్వితీయ వివాహం జరగడానికి అవకాశం అనేది జరుగుతూ ఉంటుంది, తృతీయ వివాహం. అలాగే ఇలాంటి బ్రేకప్స్ కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కుజ కేతువులతో కానీ కుజ రాహువులతో కానీ కలిసి ఉన్నా కూడా, లేదు వీక్షణ ఉన్నా కూడా వారికి వస్తుంది. అంటే వాటి డైరెక్ట్ ఆస్పెక్టే కాదు, విశేషమైన దృష్టి ఉన్నా కూడా జరుగుతుంది. కుజుడికి విశేషమైన దృష్టులు కూడా ఉన్నాయి, 4, 8 సప్తమ దృష్టి కాకుండా. కాబట్టి అటువంటి ఫలితాలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. అలాగే గురు శుక్రులతో రవి, శని, రాహు లేదా ఏ ఇద్దరు కలిసిన రవి, శని, రాహు, రవి కానివ్వండి, శని రాహువులతో కానీ, అలాగే రవి రాహు, శని రాహువు, రవి రాహు, శని రాహువు, అలాగే రవి శని, వీళ్ళిద్దరితో ఏ ఇద్దరితో కలిసి ఉన్నా కూడా వీరికి ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చి ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కూడా, తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత కూడా ఆగిపోయే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే యుతి చెంది కుజునిచే చూడబట్టే కనుక మరింత ఇబ్బంది జరుగుతుంది అని. అంటే సప్తమ దృష్ట్యా, చతుర్థమ, అష్టమ కాదు, కుజుడు చూస్తే కుజుడి దృష్టి ఉన్నట్టయితే వారికి అలాంటి సమస్య వస్తుంది అని చెప్పారు. అలాగే మీరు చూసుకుంటే శని కుజుల యుతి లేదా దృష్టి, శని కుజులు మనం 1-2 వీడియోస్లో చెప్పుకున్నాం. వైవాహిక పరమైన ఇబ్బందులు పెట్టడంలో వీరు ఇద్దరు చాలామంది ఉంటారు. వారి ప్లేస్లో వీరు, వీరి ప్లేస్లో వారు, లేదా నక్షత్ర పరివర్తన, రాశి పరివర్తన, లేదా దృష్టి, లేదా కలిసి ఉన్న వీరిద్దరూ ఒకే రాశిలో కలిసి ఉంటే తప్పకుండా ఇబ్బందులు అనేవి కలగటం జరుగుతుంది. అలాగే ఒకరి మీద ఒకరు దృష్టి, ఉదాహరణకి మనం తీసుకుంటే ఒకళ్ళ దశమ దృష్టి, ఒకళ్ళ చతుర్థ దృష్టి రావచ్చు, సంసప్తకాల్లో ఉండొచ్చు. ఎటువంటి దృష్టి యుతి ఉన్నా కూడా వీరికి ఇబ్బంది అనేది కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే 7th and 8th ఆర్ 2nd and 12thలో ఉండి 7తో చూడబడిన, 7న కుజుడు ఉండి చూసినా కూడా ఇటువంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. అంటే సప్తమాధిపతి, అష్టమాధిపతి, అలాగే ద్వితీయంలో కానివ్వండి, వ్యయంలో కానీ ఉండి కుజునితో చూస్తూ ఉంటే కనుక ఇలాంటి అన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా
వివాహానికి పరీక్షిస్తున్నప్పుడు 7th లార్డ్ 6th 8th 12thలో ఉండటం అనేది చాలా ఇబ్బంది. నవాంశను కూడా మనం పరిశీలించాలి. రాశి చక్రంలో పరిశీలించడం, లగ్నాలు మిత్రులయ్యారా లేదా చూసుకొని, రాశ్యాధిపతులు కూడా మిత్రులయ్యారా చూసుకొని, తర్వాత వీరికి ద్వితీయ స్థానం పంచమ స్థానం ఎలా ఉందో చూసుకొని, కుజస్థానం కుజుడు ఎక్కడున్నాడు, కుజదోషం ఉందా లేదా, ఇవన్నీ పరీక్షించుకున్న తర్వాత నవాంశను కూడా మనం పరిశీలించాలి. నవాంశలో ఒకవేళ లగ్నాధిపతులు శత్రువులు అయ్యారనుకోండి ఇబ్బంది పడతారు. అలాగే రాశిచక్రంలో కొంత ఇబ్బంది ఉండి నవాంశలో మిత్రులు అయినప్పుడైతే వారికి మంచి జరుగుతుంది. కాబట్టి వివాహానికి తప్పకుండా నవాంశని పరిశీలించి తీరాలి. నవాంశ చక్రంలో లగ్నాధిపతులు మిత్రులై రాశ్యాధిపతులు కూడా మిత్రులైతే వారికి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో వారికి డిస్టర్బెన్సెస్ అనేవి రావటం, విడిపోవటానికే ఎక్కువ అవకాశం అనేది జరుగుతుంది. మనం తర్వాత కొన్ని చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనం 1కి 2 సార్లు మనం చెప్పుకోవడం చూసేది. సమసప్తకాల్లో ఉన్నప్పుడు ఇబ్బంది లేదు, ఒకరి లగ్నాలు ఒకరికి. మనం ముఖ్యంగా ఏ అంశాన్నైనా పరిశీలిస్తున్నప్పుడు 1 నుంచి 12 వరకు ఆ భావాన్ని, భావకారకుడిని, భావాధిపతిని మనం పరిశీలించాలి. వారు ఎలా ఉన్నారు, మంచిగా ఉన్నారా లేదా, పాపకత్తిరిలో పడ్డారా, అస్తంగత్వం చెందారా, నీచ పొందారా, ఇలా అన్నీ ఉచ్చలో ఉన్నారా, మిత్రక్షేత్రంలో శత్రుక్షేత్రంలో ఏ విధంగా ఉన్నారు అనే అంశాన్ని పరిశీలించి 1కి 2 సార్లు మనం ముందుకు వెళ్ళటం అనేది మంచి జరుగుతుంది వారికి. కొంతమందికి చూసుకుంటే ఇక్కడ సప్తమాధిపతి దిస్వభావ రాశుల్లో ఉండి, అంటే మిథున, కన్య, మీన, ధనుర్మీనలలో ఉండి అక్కడ పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే, వీరికి కలయిక ఉన్నట్టయితే మల్టిపుల్ మ్యారేజెస్ అని కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి సప్తమాధిపతి వక్రించినా కూడా ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి మనకి. వివాహం జరగదు, దాని మీద విముఖత జరిగితే 2 వివాహం జరిగే అవకాశం కూడా వీరికి ఉంటుంది. ముఖ్యంగా అక్కడ ఉన్న గ్రహస్థితి, ఆ సప్తమాధిపతి ఎవరు, సప్తమంలో ఏ గ్రహం ఉన్నది అనేది మనం పరిశీలించాలి. కాబట్టి ఇవన్నీ అంశాలన్నింటినీ పరిశీలించుకొని నవాంశను కూడా 1కి 2 సార్లు మనం చూసి, ముఖ్యంగా మ్యాచ్ మేకింగ్ వివాహానికి వచ్చేటప్పటికి తప్పకుండా నవాంశ చక్రాన్ని పరిశీలించాలి. ప్రతి గ్రహాన్ని కూడా మనం పరిశీలించాలి. ఆ గ్రహం ఏ భావంలో ఉంది, అలాగే ఆ గ్రహానికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి, అవి ఎటువంటి ఫలితం ఇస్తుంది అనేది నవాంశను కూడా మనం పరిశీలించి మాత్రమే చెప్పాలి. కాబట్టి ముందుగా ఇప్పుడు అందరూ చూపించుకుంటున్నారు కాబట్టి జాతకాలు, జన్మజాతక చక్రాన్ని పరిశీలించుకొని మాత్రమే వివాహానికి వెళ్ళవలసిందిగా చెప్పదగ్గ సూచన. కాబట్టి కొంతమంది వివాహాలు మధ్యలో ఆగిపోతుంటాయి, వివాహం అయిపోయి విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి, ఎంగేజ్మెంట్ తాంబూలాలు అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంటే జన్మ జాతక చక్రంలో అది ఉన్నది, విధాత కూడా తప్పించలేడని ఆ ఫలితం అనేది వస్తూ ఉంటుంది. కాకపోతే దానికి మనం తరుణోపాయంగా కొంత జపమో, దానమో, హోమమో చేసుకుని, ఇప్పుడు కాదు, ఈ దశ కాదు, కొంచెం ముందుకెళ్ళి ఈ టైంలో చేసుకోండి, గ్రహబలం ఎక్కువగా ఉన్నప్పుడు చేసుకుంటే మంచి జరుగుతుంది. అలా కాకుండా ఏ శని మహర్దశలోనో కుజ మహర్దశలోనో చేసుకుని అవి కూడా ఇబ్బంది పెట్టే దశలో చేసుకున్నట్టయితే ఇబ్బంది పడుతుంది. శనిలో శుక్రుడు, శుక్రుడిలో శని, ఇలా కొన్ని కాంబినేషన్స్ అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి మనకి యోగవంతమైన దశల్లో మంచి కాలంలో, అలాగే వచ్చే మహర్దశ కూడా చూసుకొని అష్టకవర్గ ద్వారా మనకి ఎన్ని శుభబిందువులు ఉన్నాయో పరిశీలించుకొని, గోచారాన్ని పరిశీలించుకొని ముందుకు వెళ్ళటం అనేది ఎంతైనా చెప్పతగ్గ సూచన. కాబట్టి ఈ కాంబినేషన్స్ వల్ల ఎక్కువగా మ్యారేజెస్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా బ్రేకప్స్ రావడానికి, ఎక్కువగా విచ్ఛిన్నం అవడానికి ఇవి కారకత్వాలు వహిస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. ధన్యవాదాలు.